నమస్తే. BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఈరోజు ఉపమాక టెంపుల్కి ఈరోజు కూటమి నేతలు అదేవిధంగా మా నాయకులు అందరూ కలిపి ఈరోజు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శనార్థం 2 రకాల కార్యక్రమాలు. యాక్చువల్గా రాష్ట్రం మొత్తం ఎంతో పవిత్రంగా భావించి రాష్ట్రమే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలన్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అన్నా కూడా చాలా సెంటిమెంట్గా భావించే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎంత అమెరికాలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారంటే, భారతదేశం వచ్చినా కూడా ఒక్కసారి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకొని ఆ ప్రసాదం తీసుకొని తృప్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే, వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, నమ్మకం లేదు, గౌరవం లేదు. ఏదైనా ఒక మనిషి మీద కానీ దేవుడి మీద కానీ భక్తి అయినా ఉండాలి, గౌరవం అయినా ఉండాలి, భయం అయినా ఉండాలి. ఆ 3 కూడా లేకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా చూస్తూ ఉంటే హైందత్వాన్ని కించపరచడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఆ దేవదేవుని అవమానించడం వాళ్ళ ధ్యేయమా, లేకపోతే ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఈ విషయం నిజంగా నిన్న కౌన్సిల్లో నేనున్నాను. నిన్న కూడా కౌన్సిల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు కూడా స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా దేవుడికి సంబంధించిన పటాలు ఏ అసెంబ్లీలోని కానీ ఏ పార్లమెంట్లోని కానీ ఎప్పుడు కూడా కనీసం ఒక కరపత్రం మాదిరిగా ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ఏ ఇష్యూస్లోని కూడా దేవుడి బొమ్మని కానీ అలాంటి విషయాలను కూడా మనం ఎక్స్పోజ్ చేయం. మీకు తెలుసు, కనీసం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దేవుడి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు మెడలో ఉన్న కండువ, చేతిలో ఉన్న జెండా కూడా బయటే పెట్టి లోపలికి వెళ్తాం. అది కూడా ఎలక్షన్ ఉల్లంఘన. ఇన్ కేసు అలా వెళ్తే కనుక ఎలక్షన్ కోడ్కి ఉల్లంఘన. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటప్పుడు కొన్ని ఏరియాస్లోకి దేవదేవుని తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేయడం కానీ, అక్కడ ఆ పటాలు పెట్టడం, పట్టుకోవడం కానీ, ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అది క్షమించరాని అపరాధం. ఒక పక్క నుంచి రూల్ పొజిషన్లో చూసుకున్నా అది తప్పు. మన హైందత్వం ప్రకారమైన ఒక సెంటిమెంట్ పరంగానైనా కూడా రాజకీయానికి దేవుణ్ణి వాడుకోవడం అన్నది మరో తప్పు.